థ్యాంక్స్ మామ వీడియో ఓపెన్ చేసినందుకు. నేను కూడా జెన్యూన్ గా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటది? ఈ క్షణం మీకు ఏదైనా పని ఉంటే ముందు ఆ వర్క్ కంప్లీట్ చేసుకోండి మామ. మీరు ఫ్రీగా ఉన్నప్పుడే ఈ వీడియోని చూడండి. నమస్తే. గత కొన్ని రోజులుగా ప్రపంచం మొత్తం ఒక పిచ్చి కుక్కని కొడుతూనే ఉంది. ఈ దెబ్బలు తినిన తర్వాత ఆ పిచ్చి కుక్కకి లైట్ గా మెంటల్ కూడా స్టార్ట్ అయింది. ఈ వీడియోలో ఆ మెంటల్ పిచ్చి కుక్క మరొక క్రియేటర్ ని కరవకుండా మనం కౌంటర్స్ తో వ్యాక్సిన్ వేద్దాం పదండి. ఈ ప్రపంచంలో నేను ఎవరికైనా సారీ చెప్పాలి అంటే అది ఒక కుక్కకు మాత్రమే. అంటే వీడు కాదు, వీడిని వీటితో పోల్చినందుకు వీటికే సారీ చెప్పాలి అంటున్నా. నా అన్వేషణ వీడి గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 లో చాలా తక్కువ టైంలోనే ఎక్కువ డేటా కలెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మన ఛానల్లో పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది, వెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పుడు మాత్రం వీడు రీసెంట్ గా ఏజూడ్ మీద చేసిన వీడియోకి కౌంటర్స్ తో ఆడియో రియాక్షన్ ఇద్దాం. ఆ తమ్నైల్ ఏంట్రా, హాయ్ బత్తాయి 14 ఇయర్స్ అమ్మాయి. నీకెలాగూ ఎడిటింగ్ రాదులే కానీ తమ్నైల్ చేసింది వేరే వాడే, కానీ తమ్నైల్ లో ఉన్న పని చేసింది మాత్రం నువ్వే కదరా. అతను కరెక్ట్ గానే చెప్తున్నాడు. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అతని ఇంట్లో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, నాతో పెట్టుకో అని అన్నాడు. నిజంగా కరెక్ట్ గా పుట్టుంటే వినాలిగా ఈ పెద్ద మనిషి. కానీ నెక్స్ట్ వీడియో తమ్నైల్లో వాళ్ళ ఫ్యామిలీని పెట్టాడు. ఏంటి ఇదే? అది పక్కన పెట్టి ఇంకోటి విను. ఓకే, అరే అమ్మాయి నా చెల్లికి 14 సంవత్సరాలు. నిజమే. సో నీకేం తెలుసని? అబ్బో అన్నకి కొత్తలో కాలినట్టుంది, అందుకే పాయింట్స్ కూడా మాట్లాడుతున్నాడు రో. అతనికే కాదు మాకు కూడా ఎలా తెలుస్తుంది అన్న, నువ్వు చెప్పిన తర్వాతే కదా తెలిసింది. ఓకే, సో నేను అందులో ఒక అమ్మాయిని తీసుకెళ్లి అమ్మాయికి అన్నం పెట్టి బట్టలు కొని ఆడబడుచులాగా చూసుకొని డబ్బులు ఇచ్చి ఆదరించి పంపిస్తే నువ్వు దాన్ని రేపని చిత్రీకరించో బత్తాయి నాకు. అన్న ఇండియానే వదిలేశాడు, ఇండియన్ కల్చర్ ని వదలలేదు. అందుకనే సంస్కృతి సాంప్రదాయం అంటూ పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు. అమ్మాయికి అన్నం పెట్టి బట్టలు కొని ఆడబడుచులాగా చూసుకొని డబ్బులు ఇచ్చి ఏ సంస్కృతిలో ఉందిరా చెల్లిని నైట్ అంతా రూమ్ లో ఉంచుకుని? ఏంటి నైట్ అంతా రూమ్ లో చెల్లిని ఉంచుకుని అది కూడా నెక్స్ట్ డే చెల్లికి డబ్బులు పెట్టి బట్టలు పెట్టి పంపించడం ఏ సాంప్రదాయంలో ఉందిరా? పోనీ ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం, ఏంటి కొంచెం సేపు నిజం అనుకుందాం, మరి ఆ కాల్ రికార్డింగ్ లో నీ చెల్లి గురించి ఎందుకురా అంత నీచంగా మాట్లాడావు? వీడు ఓసరి వెళ్ళి కాబట్టి నేను అలా అనలేదు అని చెప్పి వీడియో చేస్తాడు అనుకున్నాం, ఈ రోజు అదే చేశాడు. అమ్మాయికి అన్నం పెట్టి బట్టలు కొని ఆడబడుచులాగా చూసుకొని డబ్బులు ఇచ్చి. కానీ మీరు అస్సలు మ్యానిపులేట్ అవ్వద్దు మావా, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కాల్ రికార్డింగ్ లో కూడా వీడే కరెక్ట్ అనుకుందాం, ఏంటి కొంచెం సేపు వీడే కరెక్ట్ అనుకుందాం. మరి కాల్ లో ఆ పర్సన్ 14 ఇయర్స్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి ఏం చేసావని అడిగితే ఇప్పుడు వీడియోలో చెల్లి పట్టుచీర స్టోరీస్ చెప్తున్నావే అదే చెప్పొచ్చు కదా అక్కడ. సరే ఇది కూడా వదిలే, నిజంగానే నువ్వు ఆ అమ్మాయిని ఏం చేయకపోతే ఏం చేయలేదురా అని చెప్పొచ్చు కదా. ఆ పర్సన్ నువ్వు 14 ఇయర్స్ అమ్మాయితో ఆ పని చేసావని మెన్షన్ చేస్తే నువ్వేదనుకుంటే అదే అని ఏ మొహం పెట్టుకుని అన్నావురా? నిజంగా చెల్లిలా ఫీల్ అయినోడు ఎవడు ఇలా మాట్లాడు. ఆ క్వశ్చన్ అడగగానే కళ్ళు పోతాయిరా నాకు చెల్లి లాంటిదిరా బాబు అని అంటాడు. అంతేగాని చెల్లితో లింక్ పెట్టి మాట్లాడితే నువ్వు అనుకున్నదే జరిగింది అని అన్నాడు. ఎప్పటికీ మించిపోయింది ఏం లేదు. తప్పు చేసుంటే నిజం ఒప్పేసుకో, క్షమాపణ కూడా చెప్పేసుకో. ఆ తర్వాత లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా ఫేస్ చేసుకో. నీ మార్పు చూసి ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళకైనా జనాలు నిన్ను క్షమిస్తారు. లేదంటే అసలు నేను ఏ పనికి పని చేయనురా, అందుకని పబ్లిసిటీ స్టంట్ కోసం ఇలాంటి పని చేశాను అని ఒప్పేసుకో. అయితే ఆ పనైనా చేసుండాలి, లేదా ఈ పనైనా చేసుండాలి. అంతేగాని వీడియోలో చెల్లి అని చెప్పి కాల్ రికార్డింగ్ లో వేసాను అని చెప్పకు. ఎందుకంటే నువ్వు చెప్పేవన్నీ నమ్మటానికి నీ సబ్స్క్రైబర్స్ లాగా మేము గొర్రెలం కాదు. మండుతున్నట్టుంది. నువ్వు డైనోసార్ అయితే నేనే ఉండ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. మా అబ్బా ATM సెక్యూరిటీ గార్డు, మా అమ్మ హ్యాండిక్యాప్ హౌస్ వైఫ్. ఇంతకీ ఇప్పుడు మీ పేరెంట్స్ నువ్వు పొగిడావా తిట్టావా? ఇప్పుడు బాంబు టెంప్లెట్ ఎందుకు వేసావని అడుగుతాడు ఈ హాఫ్ నాలెడ్జ్ గాడు. మళ్ళీ వివరంగా చెప్పాలి. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వీడు శివాజీ గారిని 10th క్లాస్ వాడని, నామినేషాని గాడని, వేలిముద్ర LK గాడని సంబోధించాడు. అంటే 10th చదివిన వాళ్ళు మాట్లాడడానికి అనర్హులు అనమాట. లేదంటే వీడి దృష్టిలో LK గాళ్ళు. అంత చీప్ గా చూస్తాడు వీడు. సేమ్ ఇలానే మీ నాన్న IAS IPS కాదు కదా సెక్యూరిటీ గార్డు, ఆయన కూడా ఇలానే చీప్ గా చూస్తావా అని అడుగుతున్నా. ఇప్పుడు వేసుకుంటానన్నా మళ్ళీ బాంబు టెంప్లెట్. తొడకోట మీసం మేలేసి చెప్తున్నా,
ఏసీ రూమ్ లో కూర్చొని సోఫా సెట్ మీద కూర్చొని మైక్ ఆన్ చేసుకొని గూగుల్లో 2 ఫోటోలు తీసుకొని సొల్లు చెప్పే నీకే అంతుంటే ప్రపంచాలు తిరిగి ఖండాంతరాలు దాటి 130 దేశాలు తిరిగి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి రోడ్లంటా తిరుగు అని మేమేమైనా చెప్పామా? కొంతమంది ప్యాషన్ తో చేస్తారు, అది పక్కన పెట్టే. కానీ నువ్వు గుద్ద కొవ్వెక్కి తిరుగుతున్నావు, దానికి మాదారా బాధ్యత? లేదంటే నువ్వు కూడా కూర్చునే గూగుల్ మ్యాప్స్ లో ట్రావెలింగ్ చేయి, మేమేమైనా వద్దన్నామా? రూమ్ లో కూర్చొని సోఫా సెట్ మీద కూర్చొని మైక్ ఆన్ చేసుకొని గూగుల్లో 2 ఫోటోలు తీసుకొని సొల్లు చెప్పే వీడు విఆర్ రాజాని ఏజుడ్ నీ కూర్చుని సొల్లు చెప్తారు అని అంటున్నాడు, కానీ ప్రూఫ్లు మాత్రం పెట్టడీడు. ఒకవేళ నిజంగా వాళ్ళు సొల్లు చెప్తున్నట్లయితే వీళ్ళ వీడియోలో చెప్పిన సొల్లు ఇది, బయట జరుగుతుంది ఇది అని ప్రూఫ్లు పెట్టి మాట్లాడరా హూకా. అలాగే నువ్వు పెట్టే ప్రూఫ్స్ కి ఇప్పుడు చేస్తున్న కాంట్రవర్సీకి ఏంటి లింకో కూడా చెప్పరా హూకా. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంద్రా అంటే కూర్చుని చేసే వాళ్ళది అసలు కాంటెంటే కాదు అంటున్నాడు, వీడు మాత్రం తెగ కష్టపడిపోతున్నాను అని చెప్పుకుంటున్నాడు. ఏం కష్టపడిపోతున్నావురా బాబు, వేరే దేశంలో కూర్చుని కాంట్రవర్సీలు చేసుకుంటున్నావా? చూసావా లొకేషన్ ఎలాగుందో? అవునవును, చాలా బాగుంది. 2 బిల్డింగుల పైన ఉన్న సిగ్నల్ పైపులు తీసుకొచ్చి నీ ఆన్ చేసుకొని గూగుల్లో 2 ఫోటోలు తీసుకొని సొల్లు చెప్పి. అవునవును, తెలుగు ఫ్యాక్స్ ఛానల్స్ అన్ని చెప్పేదంతా సొల్లే, అన్న చెప్పేది మాత్రమే ఫ్యాక్ట్. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మీద చాలా మంది వీడియోలు చేశారు, కానీ మన అన్న మాత్రం ఆ ప్లేస్ కెళ్ళి వీడియోలు చేశాడు కాబట్టి అన్న చెప్పిందే ఫ్యాక్ట్, మిగతా వాళ్ళదంతా సొల్లు కదన్నా. మరి మహాభారతం సిరీస్ చేసినప్పుడు అది నిజంగానే జరిగింది అని చెప్పడానికి టైం ట్రావెల్ చేసి వెళ్ళామన్నా ఆ ప్లేస్ కి. ఒకవేళ నిజంగానే వెళ్లితే వీడియోలో ప్రూఫ్లు ఎందుకు పెట్టలేదన్నా? లేదంటే నువ్వు కూడా కూర్చునే సిరీస్ అంతా కంప్లీట్ చేసావు కాబట్టి ఇదంతా సొల్లా అన్నా? ఇకనైనా మార్రా బాబు, వీడియోలో బొక్కలుంటే చెప్పు, అంతేగాని వాళ్ళు ఏం చేసినా తప్పే అని మాత్రం చెప్పకో. అయితే చిన్న వార్నింగ్ ఒచ్చ పోసుకొని నువ్వు వెళ్ళిపోయావు, వీడియో డిలీట్ చేసావు, అంత భయమా? అందరూ నీలాగా పేరెంట్స్ కి దేశానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా బతకలేరు కదన్నా. భయపడ్డాడు అని ఒక సైకోలాగా నవ్వుతూ ఎవరికి తెలియని పాయింట్ ఏదో చెప్పినట్టు ఫీల్ అయిపోతావేంట్రా? అతనే కమ్యూనిటీ పోస్ట్ లో రీజన్ ఏంటో చెప్పాడు. తర్వాత వీడియోలో కూడా పేరెంట్స్ గురించి వెనక్కి తగ్గానని కూడా చెప్పాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే, అయినా కూడా నువ్వు నవ్వుతూ క్రెడిట్స్ దెంగుతున్నావు అంటే నువ్వు ఎర్రిపోకురా. బతుకున్నా సుల్లి మంచి మందిలకు వస్తుంది కదా సావు, నీకొస్తలేదురా. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటో చెప్పనా మావా? అతను భయపడ్డాడు అని వీడు మీసం తిప్పుతూ తొడలు కట్టుకున్నాడా? భయపడినోడు కూడా మళ్ళీ ధైర్యం తెచ్చుకుని రీఅప్లోడ్ చేసి మరీ వీడికి వార్నింగ్ ఇచ్చాడంటే అతని దృష్టిలో వీడు ఎంత కొండెర్రిపోకో ఆలోచించండి. సీతమ్మ తప్పు అయిపోయింది, నోరు క్షమించండి అన్నాను. నేను చేసింది తప్పే, చెప్పే క్రమంలో మాట దొరికింది, టంగ్ స్లిప్ అయింది, నన్ను క్షమించండి అని 10 వీడియోలో మొత్తుకున్నాను. నువ్వు నీ ఉల్లిపాయల కోసం టమాటాల కోసం నన్ను లాగుతావా? సీతమ్మ తల్లి విషయంలో జరిగింది తప్పే అంటున్నావు, బానే ఉంది, కానీ ఇష్యూ జరిగిన నెక్స్ట్ డే మరి ఎందుకురా గ్రంథంలో ఎలా ఉందని చూపించో? అంటే నేను మాట్లాడింది తప్పు కాదు అనే కదా నువ్వు ప్రూవ్ చేయాలనుకున్నావు, కానీ ప్రపంచం మొత్తం వీడికి యాంటీ అవడంతో పైకేదో ఇలా నవ్వుతున్నాడు, గానీ గుండెల్లో భయం అనే రైలు పరిగెడుతుంది వీడికి. భయం అది పుట్టించింది ఎవరు? మేము. 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి, 3 లక్షల రూపాయలు. ఇంకో వీడియో చేసావు, 1 మిలియన్ వచ్చాయి, 4 లక్షల రూపాయలు. పండగ మీ నాన్నగారికి ఇయ్యు. నిజంగానే అతను ఆ డబ్బుల్ని వాళ్ళ నాన్నగారికి ఇస్తే మంచి పని చేసినట్టే. మరి నువ్వు చేసిన వీడియోలకు వచ్చిన డబ్బులు ఎవరికి ఇస్తావన్నా? వెనిజులా దేశంలో 14-15 ఇయర్స్ ఉన్న అమ్మాయిలకి ఇస్తావా? అదే నీ చెల్లెళ్ళందరికీ ఇస్తావా? వీడి మీద వీడియోలు చేసే వాళ్ళని బత్తాయిలని ఉల్లిపాయలు టమాటాల కోసం చేస్తున్నారని అంటాడు. వాళ్ళు చేస్తున్నారు అంటే ఒక పర్పస్ ఉంది, కానీ నువ్వు వితౌట్ రీజన్ చేస్తున్నావు కదరా ఇదంతా. అంటే వాళ్ళంతా ఉల్లిపాయలు టమాటాల కోసం చేస్తున్నారు అంటే నువ్వు రైస్ బ్యాగ్ కోసం చేస్తున్నావా ఏంటి? ఒరే అన్వేషు, చివరిగా చిన్న మాట, ఇంకెప్పుడు నీ ఛానల్లో రేపుల గురించి లైవ్లు పెట్టకు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిల్ని ఆన్లైన్ లో నువ్వు చేసింది ఇదే కాబట్టి. అమెరికాలో వ్యభిచారం చేస్తుందంటండి, గంటకి $100 అంట. మీరంటే కొంచెం అభిమానం ఉండేది, మీరు నచ్చేవాళ్ళు, మీ కంటెంట్ బాగుండేది. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు, నేను మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. వీడు ఏవేవో కథలు చెప్పి మ్యాటర్ ని డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రేపుల గురించి గుండెలు బాధేసుకుంటున్నావు కదా, అసలు సంబంధమే లేని అమ్మాయిల్ని, యూట్యూబర్స్ యొక్క వైఫుల్ని, మదర్ని దెంగేస్తాను అని ఎలా అన్నావురా? ఇది కూడా రేపే కదా, సమాధానం చెప్పరా పిచ్చి హూకా అని క్వశ్చన్ చేయండి మావా, అంతే. కొంచెం గొంతు బాలేదు, ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అయిపోండి మావా. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. సండే విక్స్ వేసుకుని వచ్చేస్తా. థ్యాంక్స్, నమస్తే.